ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఒంటిమిట్ట మండలంలోని గొల్లపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనంలో గ్రామసభ విజయవంతంగా సాగింది. ఈ సభలో లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ కల్పించిన ఉపాధి హామీ పథకంలో అంశాలను ప్రజలు గుర్తుపెట్టుకుని కోళ్ల పెంపకాలు, పశువుల షెడ్లు మరియు చెట్ల పెంపకాలను ప్రజలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మరియు ఈవో ఆర్డి కుమార, రంగయ్య మరియు ఉపాధి హామీ అధికారులు ప్రజలను ఉద్దేశించి పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ రెడ్డి మరియు ఒంటిమిట్ట మండల ఈవో ఆర్డి కుమార, రంగయ్య, ఉపాధి హామీ అధికారులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహాత్మా గాంధీ నేషనల్ గ్రాంట్ MGNREGS పథకం అనేది మనకి ఆగస్టు 25, 2005న భారత రాజ్యాంగం ద్వారా రాజ్యాంగంలో చేర్చబడి అమలు కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పథకం ఉద్దేశం ఏమంటే గ్రామాలలో పేద, ధనిక అనే వ్యత్యాసాలను వీలైనంత వరకు తగ్గించాలి అనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలోని ప్రజలందరూ 100 రోజులు ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. వాళ్ళు పనికి వెళ్ళిన 15 రోజుల్లో వారికి వేతనం అనేది బ్యాంక్ అకౌంట్ల ద్వారా వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అందులో మనకి 381 కుటుంబాలు SCకి సంబంధించి ప్రజలు వచ్చి 910 మంది SC వాళ్ళు, అలాగే STలు 3 కుటుంబాలు 8 మంది గ్రామ ప్రజలకి, మిగిలిన కులాలకు సంబంధించి 652 జాబ్ కార్డులు, 1440 మంది ప్రజలు పనికి అనేది వెళ్తున్నారు. మొత్తం ఈ పథకం నందు లబ్ధి పొందుతున్న స్త్రీలు వచ్చి 1205 మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఆడ, మగ అనే తేడా లేకుండా మనకి ఈ ఉపాధి హామీ నందు సమాన వేతనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పథకం నందు కొంతమంది వాడడం కూడా లేదు. 660 జాబ్ కార్డులు వాడకుండా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని కోరడం జరుగుతుంది. ఈ పథకం నందు ఈరోజు జరిగిన గ్రామ సభ ఇప్పటి వరకు నా దృష్టిలో ఉన్నంత వరకు CC రోడ్లలో గొల్లపల్లి SC కాలనీ టు బరెల్ గ్రౌండ్కి ఒకటి, దవంతరంపల్లె ST వాళ్ళు పోయేది VS రోడ్ టు బరెల్ గ్రౌండ్ వాళ్ళకి 2 వర్కులు శాంక్షన్ అయినాయి. ఇంకా కూడా పబ్లిక్ అవసరాల నిమిత్తం ఏ ఇంటి దగ్గర ఎవరికైనా కానీ రోడ్డు లేని పక్షంలో మా గ్రామ సభలో తెలియపరిస్తే మళ్ళీ కూడా శాంక్షన్కు పెట్టించేదానికి ఈరోజు గ్రామ సభ జరిగింది. 120గా ఒకటి వచ్చేసి 300 మీటర్లు ఒకటి, 300 మీటర్లు ఒకటి, ఒక 12,50,000 12,50,000 శాంక్షన్ అయినాయి. ఇప్పుడు శాంక్షన్ ఇచ్చినారు, తర్వాత చూసి వేయాలి వాళ్ళు. దానికోసం ఇంకా కూడా ఏమన్నా ఉంటే ప్రభుత్వం తీసుకుంటారు. నాకు తెలిసిన కాడికి అయితే కోళ్ల పెంపకాలకు మటుకు ప్రతి ఒక్కరూ మాడి చెట్లు ఉండేవాళ్ళు గనక, మాడి చెట్లలో గనక కోళ్ల పెంపకాలకు గనక చెడ్డు వేసుకుంటే వాళ్ళకు మాడి చెట్లు బాగుంటాయి. మాడి చెట్ల కింద చెదులు పాడు తిని ఫ్రీగా నీకు ఆదాయం వచ్చే మార్గం వనరులు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా పంచాయతీలో సద్వినియోగం చేసుకొని బాగుంటారని కోరుకుంటున్నాను.